జీవితంలో కళాశాల దశ ముఖ్యమైనదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి అన్నారు. వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలకు ఉన్నత చదువుల కోసం జూనియర్ కళాశాలల ఏర్పాట్లు చేయటమైందని కసిరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆగమనగల్లో కసిరెడ్డి దుర్గారెడ్డి జూనియర్ కళాశాలలో 1995-97 ఇంటర్ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కసిరెడ్డి దుర్గారెడ్డి జూనియర్ కళాశాలను స్థాపించామని తెలిపారు. టీచర్స్ కూడా అంతే కష్టపడి రిజల్ట్ తీసుకురావడం కోసం వాళ్ళు బాధలు పడేవాళ్ళు. ఇక్కడ ఈ రోజులలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే పెద్ద ఇబ్బంది లేదు, అందరికీ అందుబాటులో, అంటే అందరు మాట్లాడుతుండ్రు, ఇంప్రూవ్ అయిపోయారు జనరల్ గా. అప్పుడు ఆ రోజులలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యేవాళ్ళు అందరు. దానికోసానికి బై హార్ట్ చేయడము, ఆ గ్రామర్ టీచర్స్ చెప్పేదాన్ని విని అటు ఇటుగా 35 మార్క్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు నేను చూసాను. అట్లానే ఇప్పుడు ఎవరు అమ్మాయి చెప్తా ఉంది ఇక్కడికి వచ్చిన. ఆ రోజులలో హండ్రెడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ వన్ క్లాస్ రూమ్, పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇందులో నేను చెప్తా ఉంటుంటే స్టాఫ్ అందరు వచ్చేవాళ్ళు. అప్పుడు ఏదో తోచినంత వరకు మనం సాయం చేయాలని అక్కడ ఉన్న స్టాఫ్, అక్కడ కూడా ఒక జూనియర్ కాలేజ్ ఉండేది, సాటర్డేస్ అండ్ సండేస్ వచ్చేది అనుకుంటాను. ఒక 4-5 ఇయర్స్ నియర్లీ చేస్తాం. చాలా మంది స్టూడెంట్స్కి ఉపయోగపడ్డారు. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉంది. మీరు ఎంతో కష్టపడి చదివితే ఆ రోజులలో, ఇప్పుడంటే తెరమరుగు అయిపోయింది, ఇప్పుడు కాలేజీ కూడా లేదు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటుంటారు. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో హైదరాబాద్ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఉండంగా కూడా అక్కడ నుంచి ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ బిజీ స్కెడ్యూల్ అంతా వదిలిపెట్టి నా కోసం, ఇక్కడ ఉన్న నా కోసం అంటే ఏంటి, అందరు స్టూడెంట్స్ కోసం సాటర్డే సండే మళ్ళీ పోయే వరకు 8-9 అయ్యేది. ఇక్కడ రోడ్డు కూడా సింగిల్ రోడ్డు ఉండేది, అప్పుడు ఇట్లా డబుల్ రోడ్ కూడా కాదు శ్రీశైలం. అప్పుడు ఉసుక లారీలు నడుస్తూ ఉండేవి, పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలిసేటప్పుడు. నేను కూడా వాళ్ళతో పాటు వచ్చేది, ఏదో వెహికల్స్ పెట్టుకొని. దానికోసం అంటూ మీ వద్ద కదా డబ్బులు తీసుకోలేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళందరూ గొప్ప వాళ్ళు కావాలి, చదువుకోవాలి, వీళ్ళకి ఆ పరిస్థితులు లేవు అనే ఉద్దేశంతో తీసుకుంటారు. ఈరోజు ఒకవేళ పొలిటికల్గా నేను ఇట్లా ఉండి ఆ రోజు అయితే అనుకోలేదు, కానీ చాలా అంటే ఏమంటారు సేవ చేసినట్టుగా ఆ రోజులో అది